నిలవేణి, ఒక్క నిమిషం. నా మీద ఇంకా కోపంగానే ఉన్నావమ్మా? లేదయ్యా, అలాంటిదేమీ లేదు. కోపంగా ఉన్నావో లేదో కానీ నీ మనసులో ఉన్న ఆవేదన ఇంకా పోలేదని నాకు అర్థమవుతుందమ్మా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను తప్పుగా అనుకోలేదమ్మా. మౌనంగా వెళ్ళినా నాదే తప్పు. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమైందమ్మా. అలాంటిదేం లేదయ్యా, మీరలా మాట్లాడకండి. నేనలా చేసుండకూడదు. మనం బాగా నమ్మే వ్యక్తి మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడంటే అది మన మనసును ఎంతలా గాయపరుస్తుందో నాకు అర్థమైందమ్మా. అది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అయ్యా, ఇలా చూడమ్మా, నేను నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించమ్మా. అయ్యా, ఏంటయ్యా మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు ఎవరిని క్షమించమని అడుగుతున్నారు? అదేమైనా దొరసాని అనుకుంటున్నారా? ఇలాంటి లో క్లాస్ వాళ్ళని మీరు ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ నీలవేణిని తిట్టొద్దు. ఇప్పుడు నేను తనని పిలిచి మాట్లాడుతున్నా. మీరు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, కానీ దాని సంగతి మీకు తెలీదు. మీతో క్షమాపణలు చెప్పించుకుని లోపల ఆనందపడిపోతుంది. నీలవేణి, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. పంపించేయండి. నేను మాట్లాడడం మొదలు పెడితే దాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు కదా. ఎందుకంటే తన మనసు బాధపడుతుంది కదా. అసలు మీ ఉద్దేశం ఏంటండి? నిన్న మీ కొడుకు మీ ముందే నన్ను అన్నేసి మాటలు అన్నాడు. ఎంత అవమానించాడు. మీ అమ్మరా? మీ అమ్మని ఎందుకలా అంటున్నావని ఒక్క మాటైనా అడిగారా? వాడలా మాట్లాడాడంటే దానికి ఒక కారణం ఉంది. వాడికి నా మీద కోపం. నన్ను అవమానించాలి, తక్కువ చేసి మాట్లాడాలి, అదే వాడి టార్గెట్. అయినా దీనికోసం వాడలా మాట్లాడాడంటే అది తప్పు చేసుండదనే కదా. కానీ వాడు చేసింది తప్పు. అది ఆ చెక్కు విషయంలో తప్పు చేసిందనే ఉద్దేశంతోనే కదా మీరు మౌనంగా వెళ్ళిపోయారు. అది ఆ చెక్కు తీసుకెళ్లి దాంతో స్కూల్ ఫీజు కట్టింది. అది మీకు క్లియర్గా అర్థమైంది. అందుకే మీరు మౌనంగా వెళ్లారు. కానీ మీ కొడుకు నిన్ను అడిగేటప్పుడు ప్లేట్ తిప్పేశారు. పోయి పని మనిషిని మీరు క్షమించమని అడుగుతున్నారు. మీ స్థాయి ఏంటో మీరేంటో మర్చిపోయారా? మీకు సిగ్గుగా అనిపించట్లేదా? వాడు నన్ను గ్యాంగ్ లీడర్ అని పిలుస్తున్నాడు. మీరందరూ కలిసి నాకు పేరు పెడుతున్నారా? అలాగైతే మీరు కూడా ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. చూడండి, ఫైనల్ గా చెప్తున్నాను, అది ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. లేదంటే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ఎవరు ఎవరిని క్షమించమని అడుగుతున్నారు? ఇంతకీ ఇంట్లో ఎవరు యజమానులు, ఎవరు పనోళ్ళు? హలో అక్క, కొంచెం బయటికెళ్ళి రావాలి. నువ్వు రాగలవా? వస్తా కానీ ఏంటి సడన్ గా ఎక్కడికెళ్ళాలి? మా చెల్లెలు నిత్యని జాయిన్ చేసిన స్కూల్ వరకు వెళ్ళి రావాలి. ఎందుకిప్పుడు సడన్ గా వెళ్ళాలి? మాలాంటి పేదవాళ్ళు అలాంటి పెద్ద స్కూల్లో చదువుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పక్క. నిన్ను నువ్వే ఎందుకు తక్కువ చేసుకుని మాట్లాడుతున్నావు? పాపం నా చిన్న చెల్లెలు ఏవేవో కలలు కంటుంది. నేనే అనవసరంగా తీసుకెళ్లి ఆ స్కూల్లో జాయిన్ చేశాను. ఇకపై నిత్య ఆ స్కూల్లో చదవడానికి వీల్లేదు. వెళ్ళి టీసీ తీసుకొచ్చేద్దాం. అందుకే తోడుగా వస్తావేమోనని అడిగాను. టీసీ తీసుకోవడం ఎంత పెద్ద విషయమో తెలుసా? నువ్వేమో చాలా ఈజీగా చెప్పేస్తున్నావు. లేదక్క, నేను ఆలోచించకుండా ఏం చెప్పను కదా. అర్థం చేసుకో. నాకు వేరే దారి లేదు. ఇప్పుడు ఆ టీసీ తీసుకునే రావాలి. అవసరం లేదు. చదువుకునే పిల్లని ఒక స్కూల్లో జాయిన్ చేశావు, మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నావు. పాపం తనెంత బాధపడుతుందో ఆలోచించు. పడితే పడిని అక్క. జీవితాంతం దొంగ అని ముద్ర వేయించుకోవడం నా వల్ల కాదు. దొంగ అనే ముద్రనా? ఏంటి నిలవేణి నువ్వనేది?
ఒక పని చెయ్యి, ఆ చెక్కుని నీ దగ్గరే ఉంచు. ఆఫీసు నుంచి మేనేజర్ వస్తాడు, అది అతనికి ఇచ్చేయి. సరే అయ్యా. దీని గురించి నేను చెప్తుంటే విన్నారా? మీ భార్యనైన నన్ను దీని ముందు ఎన్నిసార్లు అవమానించారు? అయ్యా అయ్యా అయ్యా, వెళ్ళకండి అయ్యా. నన్ను దోషిగా నిలబెట్టి వెళ్ళిపోకండి అయ్యా. అయ్యా, ఇదక్క జరిగింది. ఇంత జరిగిందా? నేను ఖచ్చితంగా వస్తాను కానీ టీసీ తీసుకోవడం అవసరమా? ఆలోచించు. ప్లీజ్ అక్క, దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకు. టీసీ ఖచ్చితంగా తీసుకుని రావాలి. సరే ఓకే, నువ్వు రెడీగా ఉండు, నేనే అక్కడికొస్తాను. అలాగే అక్క. ఈ రోజు కూడా పొంగలేనా? మన ఇంట్లో రోజు పొంగలే చేస్తున్నారేంటి? అవును బావా, ఈ పొంగలి నాకు అస్సలు నచ్చదు. రోజు పొంగలి తిని తిని విసుకొస్తుంది. ఎందుకు చేస్తున్నారు ఈ పొంగలి? లేదమ్మా, ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారు. వారంలో 2 సార్లైనా ఇది చేయమని నీలవేనక్క చెప్పింది. అందరూ అంటే తారక్ తింటాడు, నాన్న తింటాడు. మరి మా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదా? వదిలే, నీకు కావాలంటే ఇడ్లీ పెట్టుకుని తిను. సరే. నువ్వు పొంగల్ తింటావు కదా, తిను తిను. అమ్మా నిలవిని, మంచినీళ్ళు తాగుతున్నావేంటమ్మా? పొంగల్ తీసుకొస్తాను, తిను. వద్దు, టైం అయిపోయింది. ఏంటమ్మా టైం అయిపోయింది? కలెక్టర్ దగ్గరికి పోయి ఇప్పుడేమైనా అప్లికేషన్ ఇవ్వాలా ఏంటి? నిత్యని చేర్చిన స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి నిత్య టీసీ తీసుకొచ్చేస్తాను. ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎంత ఆవేశంగా వెళ్ళి టీసీ తీసుకొచ్చినా స్కూల్లో నీ చెల్లి కోసం నువ్వు కట్టిన డబ్బు మాత్రం మాదేగా. నువ్వు మా ఇంట్లో నుంచి దొంగతనం చేసి కట్టావు కదా ఆ డబ్బు. అమ్మా నీలవేణి,